పోరి కావాలని బలగొట్టి పగిలిందని చెప్తుంది. నువ్వు బలగొట్టినాక పగిలింది. చేతుల నుంచి జారిందా? అబద్ధాలు ఎందుకు చెప్తున్నావు? మొత్తం కూడా 1000 రూపాయలు కావు. కావు. ఓ ఇంటి నిండా మట్టేకు. ఒకరోజు 500 తీసుకొని ఎత్తిగానే లెక్క పెట్టు మరిగా అన్నీ మడత పెట్టు. 500 చాలా వేసినావు కానీ ఒక్కటే తీసుకుంటే కానీ అక్కడ ఒకసారి 3 ఎక్కడి 3 ఎవరు ఇచ్చిర్రు? వాడు ఒకటి ఉంది ఇంకా నీ ముందు. 1500 అయినాయిగా అయ్యే. టూర్ మందం వస్తాయి ఎట్టుందిగా ఇప్పుడు. వండరీలాగా సరిపోతాయిగా. 2500 వండరీలాగా పోదానికి ఇప్పుడు. అవి 1500 ఇవన్నీ కలిపి ఒక 500 అవుతాయా? ఎక్కువనే అవుతాయా? పాపం హెల్ప్ చేద్దురా మా లెక్క పెడదురా. హెల్ప్ చేసినందుకు డాడీకి సగం డబ్బులు. మొత్తం కంటెస్టెడ్ పెడితే కోర్టు వాళ్ళకు తీసుకుంటారా? సేఫ్ కస్టడీ మనకి అవుతుంటారా? పెట్టుకో మరి పెట్టి నీకన్నా ఎక్కువ సేఫ్ కస్టడీ పెట్టాలి. నీకు ఎత్తారు నువ్వు వాడుకోవద్దు. నువ్వు నీకే వాడుకో. డాడీ ఫోన్ మాట్లాడుతుండు, వాయిస్ రాదు. ఇది కాంప్రమైజ్ ఎవరు మొదలకి 100 3 ఉంది. ఒక 100 3 1500 3 500 1500 600 200 ఏమో ఉన్నాయి. 1800 ఎందుకు గ్రేట్? అబ్బా ఏమన్నా చిల్లర బ్యాగులు కనపడగానే మమ్మీ నువ్వు బ్యాగులు వేసుకుంటున్నా. ఉపయోగపడేది పెడితే బాగుంది. ఏం వేస్ట్ ఖర్చే? ఎక్స్కర్షన్ అనేది ఎక్స్కర్స్ కాకపోతే ఏముంటుంది? అది ఆల్రెడీ పోయిన దానికి మళ్ళీ వేరే ఏమన్నా సరే చార్మినార్ పోతుందమ్మా, లేకపోతే గోల్కొండ పోతుంది, లేకపోతే జూ పార్క్ పోతుందంటే దానివల్ల ఏమైనా ఉపయోగాలు ఆ డబ్బుల వల్ల. ఏమి ఉపయోగం? ఇప్పుడు పోయిన దానికి మళ్ళీ పోతుండే. అవును నిజమే కదా లక్కీ. ఒకసారి మనం ఫ్యామిలీతో పోయినాం, ఒకసారి స్కూల్ తరఫున కూడా పోయినాం. చిన్నప్పుడు పోయింది గుర్తుందిగా. ఇంకేంది మరి గుర్తులేదే? ఓ చిన్నప్పుడు పోయినావు అన్నావా? నేను అసలు అనలే. మన ఫ్యామిలీతో ఒకసారి స్కూల్తో ఒకసారి పోయినావు అన్నా. నోరు నెత్తిన వేసుకొని మొత్తుకుంటుందేమే అసలు. ఏది అదొకటి వేసినావా? 10 రూపాయలు ఒకటి వేసినావా? 20 ఎక్కువ వేసింది ఇక బాగానే. 660. అవి 2200. టూర్ మంది వస్తున్నాయి కదా లెక్కి ఎంజాయ్.
టూర్కి మీరే కదా డబ్బులు ఇచ్చింది. నేను ఎంత ఇస్తే అబ్బా ఫస్ట్ నువ్వు నా కాదు ఆ, 1000 మీరు 1500 నేను అసలు ఆహా అసలు అట్లా ఏం అనలే మనం. ఆహా టూర్కి పోతా అంటే వద్దు అంటే నా డబ్బులు పెట్టిపోతా అని చెప్పేసి సప్ప తీసుకొచ్చి పలగొట్టినావు నువ్వు నా గురిగిల పైసలని. నేను సప్ప తీసుకొచ్చి బలగొట్టడం కాదు, ఆ. మనీ వేయడానికని తీసిన. చెప్పినా కొద్దిగా అబద్ధాలు చెప్పొద్దు, చెప్పినా మేము నమ్మేటట్లు ఉండాలి. నేను చూడలేదా? మీరు నమ్మలేదు అది. ఉమ్. 2200, 660, 2860. అదే కరెక్ట్ టూర్ మొన్న వస్తున్నాయిలే. మిగతా మాకు ఇస్తే అయిపోతుంది. మిగతా నీకెందుకే? నువ్వే నాకు ఇచ్చేయి. నేను ఇచ్చేది అల్లా పెట్టి పో లేకపోతే పో. ఎంత అయ్యి 2860 రూపాయలు. 60 అంటే ఇంకొక అగో చిల్లర ఉన్నాయిగా 40 రూపాయలు కావా? ఆయన 10 ఉన్నాయిగా, అవి లెక్క పెట్టి మా 10 రూపాయలు. అవన్నీ 5 రూపీస్ కాయిన్స్ లెక్కి. కొన్ని 10 ఉన్నాయి, కొన్ని 5. వేరు పెట్టి లెక్క పెట్టు. అమ్మాయి. 31 రూపాయి అంటది. 3000 ఒక్క 20 రూపాయలు. మరి ఎవరు లెక్క పెడతారు? దానిలో పెట్టు పెట్టు. బట్టు 8 కట్టు బట్టు. ఏది కట్టలేదు అది. ఒకసారి ఇటు చూపి 10 రూపాయలే? 1 2 3 4 5 6 70 90 అని కలిపి 200 అవుతాయేమో చిల్లర. 10 రూపాయలు. అవి ఉంచలే చిల్లర కన్నా ఎక్కువ ఉంది. రిటర్న్ పోయినా ఉడుకో లెక్క పెట్టచ్చు. మళ్ళీ అరుణాచలం పోతాను. అవును మమ్మీ, ఆ చిల్లర 1 రూపీ కాయిన్స్ ఉన్నాయి కదా అవన్నీ ఉంచు. అరుణాచలం పోయినప్పుడు మనం పోయినసారి వేసినాం అందరికి అట్లా వేయచ్చు. ఆ 5 రూపీస్ కాయిన్స్ అవి ఒకటి పక్క పెట్టు. ఎటుపై నాలుగు తిన్నవాళ్ళు. నీకు ఇస్తాంలే అమ్మ నీకు. వామ్మో, అమ్మో, ఇచ్చినట్టే. రోజు సాయంత్రం స్నాక్స్ కట్ చేయాలి దీనికి అసలు ఇక. ఇంకేమన్నా కావాలి? మరి అసలు అల్లు వేసిన పైసలే మాయి, మళ్ళీ ఇటు పోయి నాయే అని అంటున్నావు. నా డబ్బులు ఉంది. ఇక నా పేర్లు కానీ లేదు దీని మీద. ఇది రాసి. ఇప్పుడు వచ్చింది ఇంకా చూపి లక్కి. ఇందాక ఏడుపు మొహం పెడితే ఇక లేదు. ఇప్పుడు ఎందుకు నవ్వుతున్నావు మరి? టూర్కి పంపిస్తారు. అంటే ఇప్పుడు గల్లగురికి ఉత్తనే బలగొట్టినావు. ఎట్లా నువ్వు బలగొట్టినావు కదా అని చెప్పేసి అట్లా తీసిన అంతే. అవి నీకేం కాదు. నాకు టూర్కి పోవడం లేదు, క్యాన్సిల్. కాదు, నాకు తెలియమ్మా, పంపిస్తాను. 2 సార్లు చూసినావమ్మా, ఇంకెందుకు? 2 సార్లు ఏడా? ఆ. ఒకసారి చిన్నప్పుడు చూస్తే ఇంకా చూసినట్ట నాకు గుర్తుండవా? ఇప్పుడైనా చిన్నదానే, ఇప్పుడు చూసినా గుర్తుండదు. పెద్దగా చూద్దులే ఒకేసారి. మర్చిపో. అప్పుడు ఇక అన్నీ గుర్తుంటాయి. పెద్ద నా అంత అయినాక చూడు. ఆ, అట్లా చూస్తావు, అట్లా చూడద్దు, తప్పు. ఎందుకు? దేవుడు తిడతాడు. సర్లే ఇక 70 అడుగు తెచ్చాలి. ఇక మొత్తం కౌంట్ చేయాలి. చిల్లర పైసలు రూపాయి కాయిన్స్ అవన్నీ పక్క పెట్టు. అవి డబ్బాలే గుడి పోయినప్పుడు పనికి వస్తాయి. నేను చిన్నది బీరువా ఉండేగా, బీరువా దేపో. తెస్తాను. బీరువాల లేవా డబ్బులు? ఆ బీరువాలో ఉన్న డబ్బులే అన్నీ తీసి ఆ డబ్బాలు వేసి అది గురిగిలేసింది. పో. గురిగే అని అంటాడు. అడిగిండు గురిగిలు ఈ అక్కడిది ఇది ఎవరిది. అవునమ్మి, అసలు పలగొట్టేటప్పుడు నేను ఉండాలి ఖచ్చితంగా అన్నాడు. ఇది వాళ్ళ కుట్టి నీ బలగొట్టొచ్చు ఆయన. నాది పలగొట్టినప్పుడు వాడే పలగొడతాడులే. చూడండి, ఇది వచ్చేసి మా డాడీ అయితే జాతరలో డ్యూటీకి వెళ్ళినప్పుడు తెచ్చిండు నా కోసం. దీనికి కీగా ఉంది. చేతిలో బలం లేదే. ఊరి జారి అది ఏం చేయాలి? బీరువా మోయడం కష్టంలే అయినా. అవును, బరువు ఉంటుంది. ఇటు చూపి, ఇది
భలే ఉంది కదా క్యూట్గా. మీరు సరిగా నచ్చింది చూడండి. ఓపెన్ చేసి చూపి. ఇది బ్యాక్ సైడ్ ఏమో మనీ వేసుకోవడానికి ఉంటుంది. ఇప్పుడు ఇందులో నేను ఇవన్నీ వేస్తున్నాను. పడుతుంది అసలు. పడుతుందిగా. ఇట్లా అడ్డంగా పెట్టు, లేకపోతే అన్నీ కాకపోతే సగం సగం పెట్టుకో. ఏ పట్టిందిలే. పట్టదు. మలిచిపెట్టు. బీరో నిండా డబ్బులు సంపాదించిందిగా లక్కీ అప్పుడే. ఆ రబ్బర్ బో తీసింది. ఏం వద్దులే, రబ్బర్ లేకుండా ఏం కాదు. అయినా మళ్ళా లెక్క పెట్టాలి మొత్తం. తాళం కూడా వేసుకోవాలా? మర్చిపోడా కింద. అవి గుర్తుపెట్టుకొని అరుణాచలం వెళ్ళేటప్పుడు తీసుకుపోదాం. పోయినసారి ఇద్దామనే చేంజ్ అంతా తీసుకున్నాం కానీ ఇవ్వలేదు కదా. ఎందుకు వెళ్ళి ఇచ్చినాం కానీ ఇంటికాడనే మర్చిపోయినాం. లాస్ట్ టైం కదా అందరికి ఇచ్చుకుంటూ వచ్చింది. మొన్న సరిపోయినప్పుడు మర్చిపోయినాం కదా. లాస్ట్లో అప్పుడు మనీ తీసుకురాలి అన్నప్పుడు వేరే వాళ్ళ దగ్గర చేంజ్ తీసుకొని కింద నుంచి రావట్లేదు. అంటే ఉంటాయి ఒక్కొక్కటిది. అట్లా వేరు మంచిగా. చూడండి దీని మీద ఎవరు ఉన్నారు. ఎవరున్నారే? ఎవరు కనిపిస్తలే సరిగా. మంచిగా పెట్టు, అరచేతిలో పెట్టుకో. ఎవరే? పేరు తెలుసా నీకు? తెలియదు. నాకు కూడా తెలియదు. కొత్తగా ఉన్నదాన్ని చూపిస్తున్నా. ఇది 5 రూపీస్ కాయిన్. నేనైతే టూర్కి వెళ్ళడానికి కోసం మీరు కానీ బలకొట్టినా, కానీ మా మమ్మీకి అయితే అదే జారిపోయి పలిగిందని నేను చెప్పిన. నాకు తెలిసి నువ్వు అబద్ధం చెప్పినవని. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. అండ్ సబ్స్క్రైబ్ మాత్రం కంపల్సరీ చేయండి. బాయ్.